प्रभु मिलन में हो मगन, दुनिया है भूले, संपूर्णता के हो समीप न रहे फासले। प्रभु मिलन में हो मगन, दुनिया है भूले, संपूर्णता के हो समीप न रहे फासले। प्रभु मिलन में हो मगन। ऊंचे ते ऊंचे भगवान को जान करके हमने अपना लिया, बलिहारी उनके हमको भी खुद के जैसा ऊंचा बना ही दिया। अपनी दृष्टि वृत्ति को श्रेष्ठ स्वरूप में आप हम बदले, संपूर्णता के हो समीप न रहे फासले। प्रभु मिलन में हो मगन, दुनिया है भूले, संपूर्णता के हो समीप न रहे फासले। प्रभु मिलन में हो मगन। अपनी पवित्रता की ये शक्ति है सदा ही ऊंची और महान है। जड़ और चेतन इस जहाँ को भी पावन बनाना अपना काम है। सुख शांति समृद्धि के सारे खजाने हमको है मिले, संपूर्णता के हो समीप न रहे फासले। प्रभु मिलन में हो मगन, दुनिया है भूले, संपूर्णता के हो समीप न रहे फासले। प्रभु मिलन में हो मगन। संपूर्णता का ये झंडा अपने दिल में सदा ही लहराए। प्रत्यक्षता के शुभ समय को आओ मिलके अब हम समीप लाए। संगम युग में ही जीवन मुक्त हम हो करके चले, संपूर्णता के हो समीप न रहे फासले। प्रभु मिलन में हो मगन, दुनिया है भूले, संपूर्णता के हो समीप न रहे फासले। प्रभु मिलन में हो मगन। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు
ఆదివారం రివైజ్ సభేక్త వాణి 11/11/2000 వాణి. ఇది అంటే 11వ తేదీ 11వ నెల 2000. దీంట్లో బాబా చెప్తారు, సంపూర్ణతాకి సమీప్తా ద్వారా ప్రత్యక్షతాకి శ్రేష్ఠ సమయకు సమీప లావు. అంటే మనం సంపూర్ణతాకి సంపూర్ణతకు మనం సమీపలా వచ్చి దాని ద్వారా బాబాని ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ సమయాన్ని దగ్గరగా తీసుకురావాలి. అంటే బాబాని ప్రత్యక్షం చేసే సమయం ఒకటి, ఈ సంగం యుగాని సమయం, సత్యుగం దగ్గర వస్తుంది ఆ సమయం, ఇదన్నీ మనం విషయం ముందు ప్రత్యక్షం చేయాలి. బాబా చెప్తారు, ఆజ్ బాప్ దాదా अपनी होलीस्ट हाईएस्ट लकीस्ट स्वीटेस्ट बच्चों को देख रहे हैं. सारी विश्व में समय प्रति समय होलीस्ट आत्माएं आती रहती. आप भी होलीस्ट हो, लेकिन आप श्रेष्ठ आत्माएं प्रकृति जीत बन प्रकृति को भी सतो प्रदान बना देती हो. आपके पवित्रता की पावर प्रकृति को भी सतो प्रदान पवित्र बना देती है. इसलिए आप सभी आत्माएं प्रकृति का ये शरीर भी पवित्र प्राप्ति करती हो. అంటే బాబా చెప్తారు, ఈరోజు బాబ్ దాదా తన పరం పూజ్య శ్రేష్టాది శ్రేష్ఠ చాలా అదృష్టం ఉండే నక్షత్రాలు, చాలా మధురంగా ఉండే బిడ్డల్ని చూస్తున్నారు. మొత్తం విశ్వంలోనే ఈ అంటే ఈ సమయ ప్రతి సమయం అప్పుడప్పుడు పూజ్య ఆత్మలు వస్తూ ఉన్నారు, సన్యాసిలాగా హోలియస్ట్ ఆత్మలు కింద వస్తూ ఉన్నారు. అయితే బాబా చెప్తారు, మీరు బిడ్డలు ఎంత హోలియస్ట్ అంటే పరం పూజ్య పవిత్ర ఆత్మలు, మీ శ్రేష్ఠ ఆత్మ ద్వారా ఈ ప్రకృతి జీతాయి, ప్రకృతిని కూడా సతు ప్రదానం చేసేస్తారు. అంత పవిత్రత అది శక్తి మీ దగ్గర ఉంది. వాళ్ళందరూ పవిత్ర ఆత్మలు వస్తారు, కానీ వాళ్ళ ద్వారా ఏం ప్రకృతి పరివర్తన కాదు. అయితే బాబా బిడ్డలు ఎవరు పూజ్యంగా పవిత్ర ఆత్మలుగా ఉన్నారు, వాళ్ళ ద్వారానే ప్రకృతి కూడా సతో ప్రధానం అవుతుంది. బాబా చెప్తారు, అందుకోసమే మీకు పవిత్ర ప్రకృతి అంటే ఈ పవిత్రతా శక్తి, ఇది పవర్ ఎంత ఉందంటే ఎంతో సతో ప్రధానంగా మీరు చేస్తారు. అందువల్ల మీకు సత్యుగంలో ప్రకృతి కూడా ఎంత సంపూర్ణ పవిత్ర శరీరం ప్రాప్తి అవుతుంది. మరి మీ పవిత్రతాది శక్తి విశ్వంలో జడ మరి చైతన్యం అన్నిటిని కూడా పవిత్రంగా చేస్తుంది. అందువల్లనే మీకు శరీరం కూడా అంత పవిత్రంగా ప్రాప్తి అవుతుంది సత్యుగంలో. आत्मा भी पवित्र, शरीर भी पवित्र और प्रकृति के साधन भी सतो प्रदान पावन होते हैं. इसलिए विश्व में होलीएस्ट आत्माएं हो. బాబా చెప్తారు, మీరు పవిత్ర ఆత్మలు, అందువల్ల మీకు శరీరం కూడా పవిత్రంగా దొరుకుతుంది. ప్రకృతిది ప్రతి ఒక్క సాధన కూడా సతో ప్రధానంగా పావన్గా ఉంటుంది. అందువల్లనే మొత్తం విశ్వంలోనే మీరు చాలా పవిత్ర అంటే పవిత్ర ఆత్మలు, హోలియస్ట్ ఆత్మలు. హోలియస్ట్ అయినారా అంటే పరం పవిత్ర ఆత్మలు. अपने को समझते हो कि हम विश्व की होलीएस्ट आत्माएं है. మీరు మిమ్మల్ని స్వయం అనుభవం చేస్తారా? ఇట్లా మేము చాలా పవిత్ర ఆత్మలు ఈ మొత్తం విశ్వంలో అట్లా అని. हाईएस्ट भी हो, क्योंकि क्यों हाईएस्ट हो?
क्योंकि ऊंचे ते ऊंचे भगवान को पहचान लिया है. బావ చెప్తారు మీరు శ్రేష్టాతి శ్రేష్ట ఆత్మలు కూడా అయినారు. ఎందుకంటే మీరు శ్రేష్టాతి శ్రేష్ట భగవాన్ ఎవరు వాళ్ళని యథార్థంగా తెలుసుకున్నారు. పూర్తి పరిచయం మీకు ఉంది, పరమాత్మ పరిచయం. ऊंचे ऊंचे बाप ద్వారా ऊंचे ऊंचे ఆత్మాయి బన్ గయే హో అంటే శ్రేష్టాది శ్రేష్ట తండ్రి ద్వారా మనం చాలా శ్రేష్ట ఆత్మలు అయిపోయినాం. साधारण स्मृति वृत्ति दृष्टि कृति सब बदल करके श्रेष्ठ स्मृति स्वरूप श्रेष्ठ वृत्ति श्रेष्ठ दृष्टि बन गई है. బాబా బిడ్డ అయిన దానివల్ల అతి శ్రేష్టమైన తండ్రి బిడ్డ అయిపోయిన దానివల్ల మనం సాధారణ స్మృతి వృత్తి దృష్టి కృతి ఇదన్నీ కూడా మారిపోయేసి చాలా శ్రేష్టమైపోయింది. శ్రేష్ట స్మృతి స్వరూపులో ఉండేవాళ్ళు మనం. శ్రేష్ట వృత్తి అంటే శ్రేష్టమైన భావన మనకు ఉంది. మన దృష్టి ఎంత శ్రేష్టమైపోయింది. కిసి కో భీ మిల్తే హో తో కిస్ వృత్తి సే మిల్తే హో. మనం ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కలిస్తే మన లోపల ఏ వృత్తి ఉంది? బ్రదర్హుడ్కి వృత్తినా అంటే సహోదర భావన. दी आत्मिक दृष्टि सहोदर भावना कल्याण की भावना ప్రభు పరివారాన్ని భావంతో మనం ఎవరినైనా మిలన చేస్తాం. సాధారణంగా చూడం ఎంత శ్రేష్ట దృష్టిలో ఆత్మిక దృష్టిలో కళ్యాణ్ భావనతో చూస్తాం. తో హయ్యెస్ట్ హో గయేనా. అందువల్ల చాలా శ్రేష్ట ఆత్మలు అయిపోయినారు. బదల్ గయేనా. మనం మారిపోయినామా లేదా? और लकीस्ट कितने हो. మరి ఎంత అదృష్టం ఉంది మీకు. कोई ज्योतिषी ने आपके भाग्य की लकीर नहीं खींची. स्वयं भाग्य विधाता ने आपके भाग्य की लकीर खींची है. అంటే ఏ జ్యోతిషను మన భాగ్యాన్ని అదృష్టాన్ని గీత రాయలేదు. అయితే స్వయం భగవాన్ భాగ్య విధాత మన అదృష్ట గీతనే మనకు రాస్తున్నారు. మరి గ్యారంటీ కూడా ఎంత పెద్ద గ్యారంటీ ఇస్తారు బాబా. ఏం గ్యారంటీ? 21 జన్మాని కోసం మీ అదృష్ట రేఖ అవినాశిగా ఉంటుంది. ఇది గ్యారంటీ. మన అదృష్ట రేఖ 21 జన్మాని కోసం అవినాశిగా ఉంటుంది. ఒక జన్మం కాదు, 21 జన్మాలు మనం ఎప్పుడు దుఃఖంగా అశాంతిగా ఏ విషయంలో అనుభవం చేయం. సదా సుఖంగా ఉంటాం. ముఖ్యంగా ఈ 3 మాటలు మన జీవనాల్లో ప్రాప్తి ఉంటుంది. సదా కోసం ఆరోగ్యం, సంపత్తి మరియు సంతోషం. ఈ 3 సదా ఉంటుంది మన జీవనంలో. అంత అదృష్టం మనకు ఉంటుంది. ఇది 3 మనకు తండ్రి ద్వారా ఆస్తి రూపంలో ప్రాప్తి అయిపోతుంది. ఇది గ్యారంటీ కదా. 21 జన్మాని కోసం గ్యారంటీ. అందరూ గ్యారంటీ తీసుకున్నారు కదా. సో అందరూ వెనక ఉండేవాళ్ళు, ముందు ఉండేవాళ్ళు చేయతండి, చాలా మంచిది. బచ్చా బన్నా అర్థాత్ బాప్ ద్వారా వర్షా మిల్నా. బిడ్డ అయ్యేదంటే తండ్రి ద్వారా ఆస్తి దొరికేది. ఇది గ్యారంటీ. ఇది तो बच्चा बन नहीं रहे हो, बन गए हो ना, बन रहे हो क्या? बच्चा बन रहे हो या बन गए हो? బాబా అడుగుతారు. బిడ్డ తయారయ్యేది మాట లేదు. బిడ్డ అయిపోయినారు కదా. అయిపోయినారా, అవుతూ ఉన్నారా? बच्चा बनना नहीं होता है, पैदा हुआ और बन गया. బిడ్డ జన్మం తీసుకుని వెంటనే బిడ్డ అయిపోతారు కదా. ఇట్లా చెప్పాం మనం. బిడ్డ తయారవుతూ ఉంది అని చెప్పాం. पैदा होते ही बाप के भरसे के अधिकारी बन गए हो. మనం జన్మం తీసుకునే వెంటనే తండ్రి ఆస్తికు అధికారి అయిపోయినాం. तो ऐसे श्रेष्ठ भाग्य बाप द्वारा अभी प्राप्त कर लिया और फिर रिचेस्ट भी हो गए. బాబా చెప్తారు, ఇంత అధికారం మనం ప్రాప్తి చేసుకున్నాం,
ఎంతో శ్రేష్ఠ భాగ్యం తండ్రి ద్వారా ప్రాప్తి అయింది. మరి మనం చాలా చౌకారు అయిపోతాం. బ్రాహ్మణ ఆత్మ మనం, క్షత్రియ కాదు, మన ब्राह्मण आत्मा निश्चय से अनुभव करती है कि मैं श्रेष्ठ आत्मा फलानी नहीं, आत्मा रिचेस्ट इन द वर्ल्ड है. నేను ఆత్మ బ్రాహ్మణ్ ఆత్మ నిశ్చయంతో మనం చెప్తాం, నేను ఎంత శ్రేష్ఠ ఆత్మ అంటే నేను చాలా రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, మొత్తం ప్రపంచంలోనే నేనే ఎక్కువ అట్లా అని అనుభవం చేస్తాం. నేను ఫలానా కాదు, చాలా आत्मा चौकार. ब्राह्मण है तो रिचेस्ट इन द वर्ल्ड है, क्योंकि ब्राह्मण आत्माओं के लिए परमात्मा याद से हर कदम में पदम है. బ్రాహ్మణ్ ఆత్మ లైను అందుకే మొత్తం ప్రపంచంలోనే మన చౌకార్. ఎందుకంటే బ్రాహ్మణ్ ఆత్మలంటే పరమాత్మ తలంపు ప్రతి అడుగులో ఉంటుంది, అందుకే ప్రతి అడుగులో పదం ప్రాప్తి అవుతుంది. ప్రతి అడుగులో పదం తలంపు ద్వారా. तो सारे विश्व में कितने कदम उठाते होंगे. మనం మరి మొత్తం విశ్వంలో ఎన్ని అడుగులు పెడదాం, రోజంతా ఎన్ని అడుగులు పెడదాం. तो सारे दिन में कितने कदम उठाते होंगे. సోచు, మొత్తం రోజంతా ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎన్ని అడుగులు పెడదాం, అంత పదం, ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క పదం మనకు. तो सोचो हर कदम में पदम, तो सारे दिन में कितने पदम हो गए. ప్రతి అడుగులో పదం అంటే మొత్తం దినమంతం చూస్తే ఎంత పదం తయారైపోయింది. ఐసీ ఆత్మాయి బాప్ ద్వారా బన్ గయి. ఇట్లా మనం ఇంత ఆత్మ తండ్రి ద్వారా అయిపోయినాం. మే బ్రాహ్మణ ఆత్మ క్యా హూ, ये याद रहना ही भाग्य है. నేను బ్రాహ్మణ ఆత్మ, ఏమైనా ఎట్లాంటి శ్రేష్ఠ ఆత్మ, ఇది స్మృతిలో ఉండేదే ఈ పెద్ద భాగ్యం. तो आज बाप दादा हर एक के मस्तक पर भाग्य का चमकता हुआ सितारा देख रहे हैं. आप भी अपनी भाग्य का सितारा देख रहे हो. అంటే ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క మస్తకంలో భాగ్యాన్ని నక్షత్రం ఎంత మెరుస్తూ ఉంది చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీ భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారా? బాప్ దాదా बच्चों को देख खुश होते हैं या बच्चे बाप को देख खुश होते हैं? कौन खुश होता है, बाप या बच्चे? कौन? बच्चे. बाप खुश नहीं होता है, बाप बच्चों को देख खुश होते हैं और बच्चे बाप को देख खुश होते हैं. ये बाबा అడుగుతారు, బాప్ దాదాకు బిడ్డల్ని చూస్తే సంతోషమా, లే బిడ్డలకు బాబాని చూస్తే సంతోషమా? ఎవరికి సంతోషం? బిడ్డలు చెప్తారు బిడ్డలకి, తండ్రి చెప్తారు తండ్రికి లేదా. తండ్రికి బిడ్డల్ని చూస్తే చాలా సంతోషం, బిడ్డలకు కూడా తండ్రిని చూస్తే చాలా సంతోషం, ఇద్దరికి చాలా సంతోషం పరస్పరంగా. ఎందుకంటే बच्चे जानते हैं कि ये प्रभु मिलन, ये परमात्मा प्यार, ये परमात्मा वर्षा, ये परमात्मा प्राप्तियाँ अभी ही प्राप्त होती है. అంటే బాబాకు సంతోషం, మనకు సంతోషం. ఎందుకంటే బిడ్డలు బాగా తెలుసుకున్నారు ఈ ప్రభు మిలన్, పరమాత్మ మిలన్, పరమాత్మ ప్రీతి, పరమాత్మ ఆస్తి, పరమాత్మ ప్రాప్తి ఇప్పుడు లేదంటే మరి ఎప్పుడు లేదు. అబ్బీ నహీ తో కభీ నహీ, ఐసా హై. ఇప్పుడు లేదంటే ఎప్పుడు లేదు. అందుకే మనకి ఇప్పుడు ప్రాప్తి అయినారు, స్వయం భగవాన్ ప్రాప్తి అయినారంటే భగవాన్ దగ్గర ఉంటే అన్ని ప్రాప్తి అయింది. बाप दादा अभी सिर्फ एक बात बच्चों को रिवाइज करा रहे हैं. कौन सी बात होंगी, समझ तो गए ना? यही बाप दादा रिवाइज करा रहे हैं कि अभी श्रेष्ठ भाग्य को, श्रेष्ठ समय को न समीप लाओ.
అంటే బాబ్ దాదా ఒక మాటది ఈరోజు రివైజ్ చేస్తున్నారు. ఏ మాట మీకు అర్థమైంది కదా? బాబా చెప్తారు ఒక మాట రివైజ్ చేస్తున్నారు. ఏమంటే ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంలో తీసుకురండి. ఈ విశ్వకి ఆత్మై అయ్యో ये विश्व की आत्माओं का आवाज़ है, लेकिन लाने वाले कौन है? అంటే శ్రేష్ఠ సమయం దగ్గర రావాలని విషయంలో ఉండే సర్వాత్మలు అనుకుంటారు. అయితే ఎవరు శ్రేష్ఠ సమయాన్ని దగ్గరగా తీసుకొచ్చేది? ఆప్ హో యా ఔర్ కోయి హై? మీరేనా లే వేరే ఎవరైనా సమయాన్ని దగ్గర తీసుకొస్తారా? ఐసే సుహావని శ్రేష్ఠ సమయ కో సమీప్ లానే వాలే ఆప్ సభీ హో. ఇంత శ్రేష్టమైన మంచి సమయాన్ని, శుభ సమయాన్ని దగ్గరగా తీసుకువచ్చేది ఎవరు? మీరే కదా. బాబా బిడ్డలే. అగర్ హో తో హాత్ ఉఠావ్, మీరే అని అనుకుంటే చేయొద్దండి. अच्छा फिर दूसरी बात भी है, वो भी समझ गए हो तभी तो हंस रहे हो. నెక్స్ట్ ఇంకొక మాట, ఒక మాట ఏమో ఆ శ్రేష్ఠ శుభ సమయాన్ని దగ్గరగా తీసుకురావాలి. ఇంకొక మాట ఏమంటే ఏం తెలుసు, అర్థమైందా? అందుకే అందరూ చాలా హర్షితంగా ఉన్నారు. అది ఏమది డేట్ ఫిక్స్ అయ్యే మాట. అచ్చా ఉస్కి తారీఖ్ కౌన్ सी है? డేట్ తో ఫిక్స్ కరోనా. ఎప్పుడు దగ్గర తీసుకొస్తారు దాని డేట్ ఫిక్స్ చేయండి. अभी डेट फिक्स की है ना कि फॉरिनर्स का टर्न होना है, तो ये डेट तो ఫిక్స్ कर ली है. అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు బాబా మిలన్ చేయాలి ఆ డేట్ ఏమో ఫిక్స్ అయింది. కానీ ఆ శ్రేష్ఠ సమయం ఏముందో సత్యుగాని సమయం దగ్గరగా తీసుకురావాలి. तो वो समय को समीप लाने वाली आत्माएं बोलो इसकी डेट कौन सी है? అంటే ఆ సమయాన్ని దగ్గరగా తీసుకొచ్చే వాళ్ళు ఆత్మలు మీరే. చెప్పండి డేట్, ఏ డేట్లో మీరు తీసుకొస్తారు అంత శ్రేష్ఠ సమయాన్ని? वो नज़र आती है, ఆ శ్రేష్ఠ సమయం కంటికి కనిపిస్తుందా? సత్యుగాని సమయం पहले आपकी नज़रों में आए तभी विश्व पर आएगा. అంటే యాక్చువల్లీ బాబాని ప్రత్యక్షం చేసే సమయం, సత్యుగాని ప్రత్యక్షం చేసే సమయం, ముఖ్యంగా సంగం యుగాన్ని ప్రత్యక్షం చేసే సమయం, ఇది ఈ సమయాన్ని దగ్గర తీసుకురావాలి. దానికి డేట్ ఫిక్స్ చేయాలి. ప్రత్యక్షం చేసే సమయం మొదట్లో మనకంటికి అది కనిపించాలి కదా, అప్పుడే విషయం కూడా చూస్తుంది. ఆ ప్రత్యక్షత అది సమయం. बाप दादा जब अमृत वेले विश्व में चक्कर लगाते हैं तो देख देख सुन सुन करके रहम आता है. मौज में भी है लेकिन मौज के साथ मूंझे हुए भी हैं. అంటే బాబా చెప్తారు, నేను అమృత వేళ ఎప్పుడు మొత్తం విశ్వంలో బ్రాహ్మణ ఆత్మలను చూస్తాను. అందరిని చూసేటప్పుడు చూస్తారు. అయితే వాళ్ళదంతా వినేటప్పుడు చాలా దయ వస్తుంది. మొత్తం విశ్వాన్ని కూడా చూస్తారు. ప్రతి ఒక్క ఆత్మలు ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నారు. బాబా కొన్ని విషయాల్లో తమాషగాను ఉంది. అయితే బిడ్డలు కూడా కొంచెం బాగానే ఉన్నారు, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నారు. तो बाप दादा पूछते हैं कि हे दाता के बच्चे, मास्टर दाता कब अपने मास्टर दातापन का पार्ट तीव्र गति से विश्व के आगे प्रत्यक्ष करेंगे. బాప్ దాదా అడుగుతారు, దాత బిడ్డలు మనం, మాస్టర్ దాత, అందరికీ అన్నీ ఇచ్చేవాళ్ళు, ఏం కావాలన్నా. పాపం మనుషులందరూ అరుస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. మన దాత అయ్యేసి మన మాస్టర్ దాత స్టేజ్ ది పార్ట్ తీవ్ర గతిలో విశ్వం ముందు ఎప్పుడు ప్రత్యక్షం చేసేది అని అడుగుతారు బాబా. या अभी पर्दे के अंदर तैयार हो रहे हो
లేదు స్క్రీన్ వెనక ఇప్పుడు రెడీ అవుతూ ఉన్నారా ఏమి? तैयार कर रहे हो? विश्व परिवर्तन के निमित्त आत्माएं, अभी विश्व की आत्माओं के ऊपर रहम करो. బాబా చెప్తారు విశ్వ పరివర్తన కోసం నిమిత్తంగా ఉండే ఆత్మలు మీరు విశ్వంలో ఉండే సర్వ ఆత్మల పైన దయ చూపించండి. ఇంకా రెడీ అవుతూ ఉన్నారా ఏమి? విశ్వం ముందు రావలే. होना तो है ही, ये तो निश्चय है, और होना भी आप निमित्त ఆత్మాओं ద్వారా ही. అంటే ప్రత్యక్షం అయ్యే టైం ఏమో మనమే కదా, మనమే నిమిత్తంగా ఉండే దానివల్ల మనమే చూపించాలి. ఇది నిశ్చయం అయిపోయింది. సిర్ఫ్ దేరీ కిస్ బాత్ కి హై, మళ్ళీ ఎందుకోసరం లేటర్. బాప్ దాదా ये एक సెరమనీ देखने चाहते हैं. బాబాకు ఈ ఒక సెరమనీ చేయాలని చూడాలని అనుకున్నారు. कि हर एक ब्राह्मण बच्चे के दिल में संपन्नता और संपूर्णता का झंडा लहराया हुआ दिखाई दे. ఏం సెరమనీ అంటే ప్రతి ఒక్క బ్రాహ్మణ్ బిడ్డ మనసు లోపల సంపన్నత మరి సంపూర్ణత అది జెండా ఎగురుతూ ఉండేది కనిపించాలి. जब हर ब्राह्मण के अंदर संपूर्णता का झंडा लहराएगा तभी विश्व में बाप की प्रत्यक्षता का झंडा लहराएगा. బాబా చెప్తారు ఎప్పుడు బ్రాహ్మణ్ బిడ్డల మనసు లోపల సంపూర్ణతాది జెండా ఎగురుతుందో అప్పుడే మొత్తం విశ్వంలో పరమాత్మ ప్రత్యక్షతాది జెండా ఎగురుతుంది. तो ये प्लान तो ये फ्लैग सेरेमनी बाप दादा देखने चाहते हैं. तो ఈ జెండా వేసే ప్రోగ్రాం బాప్ దాదా చూడాలా అనుకున్నారు. జెండా ఎగిరే ప్రోగ్రాం. जैसे शिवरात्रि पर शिव अवतरण का झंडा लहराते हो, ऐसे अभी विश्व शिव शक्ति पांडव अवतरण का नारा लगाओ. ఏ విధంగా శివరాత్రి రోజు మనం జెండా ఎగురవేస్తాం, అట్లా ఈ శివశక్తి పాండవ్ అవతరణ అయినారు అని ఈ స్లోగన్ మొత్తం ప్రపంచంలో జోరు గట్టిగా చెప్పాలి. ఏ గీత్ బజాతే హోనా, ఒక పాట కూడా ఉందా లేదా, శివశక్తి ఆ గయి అట్లా అని పాట. తో విశ్వం ముందు శివశక్తిలో వచ్చేసారు అని ప్రత్యక్షం కావాలి. అవి विश्व ये गीत गाएगी. शिव के साथ शक्तियाँ पांडव प्रत्यक्ष हो गए. విశ్వంలో ఉండేవాళ్ళు మన పాట పాడాలి. ఏమి శివ్ పరమాత్మ వెంట శివ శక్తులు మరి పాండవులు కూడా ప్రత్యక్షం అయిపోయినారు అని వాళ్ళకు తెలియాలి. ఇదన్నీ తెలిసి ప్రత్యక్షం కావాలి. పర్దే మీ కహా తక్ రహెంగే, మన స్క్రీన్ వెనక ఎంతవరకు ఉండేది బయట రావాలి. ఫుల్ రెడీ అయ్యి బయట రావాలి. పర్దే మే రహనా అచ్చా లగ్తా హై, థోడా థోడా అచ్చా లగ్తా హై. అంటే స్క్రీన్ వెనకే ఉండేది గుప్తంగా ఉండేదే బాగుందా లేదు, ఏమి బయట కనిపించాలి కదా అందరికీ. అచ్చా నీ లగ్తా హై నా, స్క్రీన్ వెనకే ఉండేది బాగుండదు. తో హటానే వాలా కౌన్ హై? बाबा हटाएगा, कौन हटाएगा? ड्रामा हटाएगा या आप हटाएंगे? ఎవరు స్క్రీన్ తీసేది, బాబా తీస్తారా డ్రామానా మీరేనా? వాస్తవంగా మనం రెడీ అయిపోతే మనమే స్క్రీన్ తీసేయాలి. స్క్రీన్ వెనకే ఉండేది బాగుండదు, అంటే గుప్తంగా ఉంటే బాగుండదు, ప్రత్యక్షం కావాలి. జబ్ ఆప్ హటాయింగే తో దేరీ క్యూ, మనమే ఆ స్క్రీన్ తీసేస్తామంటే ఎందుకు లేట్గా తీయాలి, జల్దీ బయట రావాలనా లేదా? तो ऐसे समझे ना कि पर्दे में रहना अच्छा लगता है. అంటే ఎందుకు లేట్ చేస్తారు, లేట్ చేసేదంటే మీకు స్క్రీన్ వెనకే ఉండేది బాగుంది అని అర్థం. బస్ బాప్ దాదాకి అభి సిర్ఫ్ ఏక్ హీ ఏ శ్రేష్ఠ ఆశ है. सब
गीत गाए, वाह आ गए आ गए आ गए. हो सकता है అంటే బాబాకు ఏం శ్రేష్ఠ కోరిక అంటే మొత్తం విశ్వంలో ఉండేవాళ్ళు ఈ పాట పాడాలి. మన చూసి ఓ ఈ శక్తులు వచ్చేసారు, వచ్చేసినారు అట్లా అని పాట పాడాలి. అవుతుందా? వాళ్ళ ముందు మనం కనిపిస్తే కదా శక్తిలాగా కనిపించాలి. देखो दादियाँ सभी कहती है हो सकता है, तो क्यों नहीं होता है? कारण क्या है? దాదీలందరూ చెప్తున్నారు అవుతుంది బాబా అట్లా. మరి ఎందుకు కాలేదు? ఏం కారణం? ఎందుకు ప్రత్యక్షం కాలేదు? जब सभी ऐसे ऐसे कर रहे हैं फिर कारण क्या है? सभी संपन्न नहीं बने, क्यों नहीं बने? డేట్ బతావనా అంటే బిడ్డలకు చెప్తారు అందరూ ఏం సంపన్నం కాలేదు అందుకు అట్లా. ఎప్పుడు అయ్యేది డేట్ చెప్పండి. డేట్తో బాబా ఆప్ బతాయి, బిడ్డలు చెప్తారు బాబా మీరే డేట్ చెప్పండి అట్లా. మనం సంపన్న అయ్యే డేట్ మనమే కదా చెప్పాలి బాబాన. బాప్ దాదా కా మహామంత్ర యాదే, బాప్ దాదా డేట్ అనౌన్స్ చేసేస్తారు, మరి మనం మార్చేదానికి లేదు. బాప్ దాదాది ఒక మహామంత్రం స్మృతిలో ఉందా? బాప్ దాదా ఏం చెప్తారు? अब नहीं तो कब नहीं, कब नहीं अब, कब नहीं अब. ఎప్పుడో కాదు డేట్, ఇప్పుడే ఇమీడియట్గా ఇప్పుడే చేసేయాలని చెప్తారు బాబా. దాదీజీ कह रही है బాబా ఫైనల్ డేట్ आप ही बताओ, ఫైనల్ డేట్ చెప్పండి చెప్తారు దాदी वाल. अच्छा बाप दादा जो डेट बताएंगे उसमें आपको मोल्ड करके निभाएंगे. బాబా ఏ డేట్ చెప్తారో మనం మోల్డ్ అయ్యే దాన్ని ఆ లోపల చేసేస్తామా? బాబా ఎప్పుడో చెప్పలేదు, ఇప్పుడే చేయండి చెప్తారు. పాసిబుల్లా మీకు? పాండవ్ నిభాएंगे पक्का? अगर नीचे ऊपर किया तो क्या करना पड़ता है? బాబా డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మనం లేట్ చేస్తే ఏం చేసేది? डेट अप एंड डाउन అయిపోతే ఏం చేస్తాం? आप डेट देंगे तो कोई नीचे ऊपर नहीं करेंगे. పరమాత్మ డేట్ చూపేస్తే మనం అప్ అండ్ డౌన్ అయ్యలేదు. ముబారక్ బాబా చెప్తారు, శుభాకాంక్ష. अच्छा अभी डेट बताते हैं, देखना. देखो बाप दादा फिर भी रहम दिल है, तो बाप दादा डेट बताते हैं, अटेंशन से सुनना. బాబాకు దయ కూడా వస్తుంది. పోనీ డేట్ ఫిక్స్ చేస్తారు, అటెన్షన్లో వినండి. बाप दादा सब बच्चों से ये श्रेष्ठ भावना रखते हैं, आश रखते हैं. कम से कम 6 मास में, 6 मास कब तक पूरा होगा? मैं ख़त्म हो. बाप दादा బిడ్డ అంటే మన శ్రేష్ఠ భావన పెట్టుకున్నారు. మన పైన బిడ్డల పైన చాలా శ్రేష్ఠ భావన పెట్టుకున్నారు, ఆశ పెట్టుకున్నారు. చెప్తారు కనీసం 6 నెలల పూర్తి చేస్తారా? ఆ రోజు నుంచి 6 నెలలు అంటే మే అంటే మై సమాప్తి కావాలి పూర్తిగా మేలో. అంటే ఇది నవంబర్లో బాబా చెప్పారు. నవంబర్ అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 6 months. దాంట్లోపల మే వచ్చేస్తుంది. మై ఖతం. बाप दादा फिर भी मार्जिन देते हैं कि कम से कम इन 6 मास में जो बाप दादा ने पहले भी सुनाया और अगले सीज़न में भी काम दिया था कि अपने को जीवन मुक्त स्थिति के अनुभव में लाओ. అంటే బాబా మనకు 6 months టైం ఇచ్చినారు మార్జిన్. లాస్ట్ టైం కూడా చెప్పినారు, లాస్ట్ సీజన్లో కూడా మనకు ఒక హోంవర్క్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు మీరు జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎట్లా ఎప్పుడు ఈ మే సమాప్తి అవుతుందో అప్పుడే జీవన్ముక్త స్థితిని కూడా మన అనుభవం చేస్తాం.
सतयुग की सृष्टि की जीवन मुक्त नहीं, సంగం యుగ్ కి జీవన్ ముక్త స్టేజ్. అంటే సత్యుగాని జీవన్ ముక్త స్థితి వేరే. అయితే ఈ సంగం యుగాని జీవన్ ముక్త స్థితిని అనుభవం చేయండి. సంగం యుగంలో జీవన్ ముక్త స్థితి అంటే ఏమి అర్థం? कोई भी विघ्न परिस्थिति साधन व मैं और मेरापन में बॉडी कॉन्शियसनेस का और मेरा बॉडी कॉन्शियस की सेवा का, इन सब के प्रभाव से मुक्त रहना. సంగం యుగాని జీవన్ ముక్త అవస్థ ఏమంటే ఏ ప్రకారమైన విఘ్నం వచ్చినా సరే, పరిస్థితి వచ్చినా సరే, ఏ సాధన సరే, నేను నాది దీని నుంచి ముక్తి కావాలి. అంటే నేనున ఒక దేహాభిమానం ఉంది, నాదిన ఒక దేహాభిమానం. సేవల ఇదన్నీ వస్తూ ఉంటుందా లేదా? ఈ నేను నాది ఏ పరిస్థితిలో రాకూడదు, దేంట్లో రాకూడదు. దాని నుంచి ముక్త అవస్థ, దాని ప్రభావం నుంచి ముక్త అయ్యేదే సంగం యుగాని జీవన్ముక్త స్థితి. నేనున్న మాట దేనికి రాకూడదు. ऐसे नहीं कहना कि मैं तो मुक्त रहने चाहता था लेकिन ये विघ्न आ गया ना, ये बात ही बहुत बड़ी हो गई ना అంటే ఇట్లా చెప్పకూడదు. మరి నేనేమో ముక్తి కావాలని అనుకుంటాను, కానీ ఈ విఘ్నం వచ్చేసింది కదా, ఈ మాటనే ఇట్లా పెద్దగా వచ్చేసింది, అందువల్ల కొంచెం ప్రభావిత అయిపోయినాను చెప్తారు. छोटी बात तो चल जाती है, ये बहुत बड़ी बात से, ये बहुत बड़ा पेपर था, बड़ा विघ्न था, बड़ी परिस्थिति थी. तो कितनी भी बड़े थे बड़े परिस्थिति व विघ्न साधनों की आकर्षित सामना करेंगी, ये पहले ही बता देते हैं. लेकिन कम से कम 6 मास में 75% ముక్త हो सकते हो. ఇట్లా చెప్పకూడదు. చిన్న మాట అంటే పర్వాలేదు, కానీ ఏదో పెద్దగా వచ్చేసింది మాటలు, అందుకే వశమైపోయినాను. చాలా పెద్ద పేపర్ వచ్చేసింది, పెద్ద విఘ్నం వచ్చేసింది, పెద్ద పరిస్థితి, అందువల్ల నేను కొంచెం దానికి వశమైనాను చెప్పకూడదు. బాబా చెప్తారు, ఎంత పెద్ద అంటే పెద్ద పేపర్ రాని పరిస్థితి ఉండని, ఎంత పెద్ద విఘ్న ఉండని, సాధనలు ఆకర్షించేసానికి మన ముందు వస్తుంది, అయినా కూడా మనం దాన్ని పట్టించుకో. అది అట్లీస్ట్ 75% అయినా ముక్తి కావాలి. ఈ 6 నెలలు 75% దాని అన్ని మాటల నుంచి ముక్తి అయిపోవాలి. बाप दादा 100% नहीं कह रहे, 75% पौने तक तो आएंगे, तभी पूरे पर पहुँचेंगे ना. బాబా చెప్తారు, ఈ 6 నెలల్లో అట్లీస్ట్ 75% వరకైనా వస్తే అప్పుడే ఫైనల్గా పూర్తి అవుతారు, లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు. तो 6 मास में 1 मास भी नहीं, 6 मास दे रहे. ఒక నెల కాదు, బాబా 6 నెలలు ఇస్తూ ఉన్నారు. वर्ष का आधा टाइम. तो क्या ये डेट फिक्स कर सकते हो? ये हमारी डेट फिक्स చేసే సాధ్యం లేదా? చేయొచ్చు కదా. देखो दादियों ने कहा कि फिक्स कर, दादियों का हुकुम तो मानना है ना. దాదీలు ఏమో చెప్పినారు ఫిక్స్ చేయండి డేట్ని, దాదీలు ఏం ఆర్డర్ ఇచ్చినారో అది ఒప్పుకోవాలి కదా. रिजल्ट देखकर तो बाप दादा स्वतः ही आकर्षण में आएंगे, कहेंगे कि ये ज़रूरत नहीं पड़ेगी. అంటే రిజల్ట్ చూసి బాబా కూడా ఆకర్షణ అయిపోతుంది స్వతహని. ఇది చెప్పేది అవసరం లేదు మరి. तो 6 मास और 75% 100% नहीं कर रहे हैं. బాబా చెప్తారు 6 నెలలో అట్లీస్ట్ 75%, 100% ఏం చెప్పలేదు బాబా, ఓన్లీ 75% చేయండి, ముక్తి అయిపోండి.
ఈ మాటల నుంచి. उसके लिए फिर आगे टाइम देंगे. बाकी 25% को इनका नेक्स्ट टाइम వేరే టైం ఇస్తారు. तो इसमें ఎవరు రెడీ हो ఎవరు రెడీ नहीं 6 मास में రెడీ 6 నెలల్లో రెడీ అయిపోండి. ఎవరు రెడీ ఎక్కడ ఎవరు రెడీ అయ్యేదానికి ఇంకా టైం ఉంది ఇస్తారు బాబా. पसंद है या थोड़ी हिम्मत कम है पता नहीं क्या होगा. సరేనా, కొంచెం ధైర్యం తక్కువనా ఏమవుతుందో ఏమో అని. शेर भी आएगा, बिल्ली भी आएगा, सब आएंगे. विघ्न भी आएगा, परिस्थिति भी आएगा, साधन भी बढ़ेंगी, लेकिन साधन के प्रभाव से मुक्त रहना. पसंद है तो हाथ उठाओ. అంటే పులి కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది, విఘ్నాలు కూడా వస్తుంది, పరిస్థితి కూడా వస్తుంది, సాధనాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఈ 6 నెలల్లో ఈ ప్రభావం నుంచి ముక్తి అయిపోండి. 75% అయినా ముక్తి అయిపోండి. ఇష్టమైనా చేయొద్దండి. టీవీలో అక్కడ అన్నీ కనిపిస్తుంది. బాగా అందరూ చెయ్యి పెద్దగా తీయండి, కనిపిస్తుంది చెప్తారు. టీవీ పుల్లు తీసే వరకు చెయ్యి ఎత్తే ఉండని అని చెప్తారు. బాగుంది సీన్ చూశాను. ఇన్ అడ్వాన్స్ ముబారక్ బాబా చెప్తారు. మనం ఇంకా జయించిన 6 నెలల బాకీ ఉంది, అయినా కూడా ఇన్ అడ్వాన్స్ బాబా శుభాకాంక్ష చెప్తారు. ఏ నీ कहना हमको तो बहुत मरना पड़ेगा, मारो या जियो लेकिन बनना है. ఇట్లా చెప్పొద్దు. అయ్యో మనం ఎంతో సాయం చేసుకోవాల్సింది ఉంటుంది, అట్లా అని చనిపోవాల్సింది ఉంటుంది. జయించేస్తారో సహాయం చేసుకుంటారో ఏమో చేయండి, మొత్తానికి జయించాలి. ये मरना मीठा मरना है, इस मरने में दुख नहीं होता है. ఇట్లా మనం అడ్జస్ట్ అయిపోయి చనిపోయేది చాలా స్వీట్గా ఉంటుంది, దుఃఖం లేదు. చనిపోయేదంటే చనిపోయేది కాదు, అడ్జస్ట్ చేసుకునేది, సహనం చేసుకునేది. ఏ మరణ అనేకం కే కళ్యాణ్ కే లియే మరనా హై. ఇట్లా చనిపోయేదంటే అనేక ఆత్మలది కళ్యాణార్థంగా. ఇస్లియే ఇస్ మరనే మే మజా హై, దుఃఖ నహీ హై, సుఖ హై. అంటే అందరి కోసం మన కళ్యాణార్థం ఏమైనా చేస్తామంటే దుఃఖం లేదు, చాలా సంతోషం, సుఖం ఉంటుంది. कोई बहाना नहीं करना, ये हो गया ना इसलिए ऐसा हो गया. బాబా చెప్తారు, ఇప్పుడు ఏమి సాగు చెప్పకూడదు. ఇట్లా విఘ్నం వచ్చేసింది, ఇట్లా వీళ్ళు మాట్లాడినారు, అందుకే నేను కూడా వశమైపోయినని చెప్పద్దు. ఇట్లా అయిపోయింది అని చెప్పద్దు. సర్వాకర్షణ నుంచి ముక్తి అయిపోండి. బహానే బాజీ నే చలేగా. సాగు చెప్పేదంతా జరగదు. మరి తర్వాత బహానే బాజీ కరెంగే క్యా, नहीं करेंगे ना. साग చెప్తారా, చెప్పకూడదు కదా, చెప్పద్దు. उड़ती कला की बाजी करना है और कोई बाजी नहीं कर. బస్ ఎగిరే కళలో పోయేదాన్ని చూడండి, వేరే ఏమీ చెప్పద్దు. వేరే ఏ బహానా బాజీ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. గిర్తి కళా की बाजी बहाने बाज कमज़ोर की है, ये सब समाप्त करो. అంటే కింద పడే కళలు పోదేనే ఏదో ఒకటి మాటలు చెప్తూ ఉంటాం, వీక్ అయిపోతూ ఉంటాం. అదని సమాప్తి చేసేయాలి. ఇప్పుడు ఎగరాలి, ఉన్నతి అవుతూ ఉండాలి. ఏ మాట మధ్యలో వచ్చినా మన పాటగా ముందు పోతూ ఉండాలి. సరేనా, ఠీకేనా. सबके चेहरे तो खिल गए. अभी 6 मास के बाद मिलने आएंगे तो कैसे चेहरा होगा, तब भी फोटो निकालेंगे. బాగా 6 నెలల తర్వాత నేను మిలన్ చేశాను, వస్తాను, అప్పుడు మీ ముఖం చూస్తాను ఎట్లా ఉంది, ఫోటో తీస్తాను. डबल फॉरेन आए है ना, तो डबल प्रतिज्ञा करने की दिन आ गया. డబుల్ ఫారినర్స్ వచ్చినారు కదా, ఇప్పుడు డబుల్ ప్రతిజ్ఞ చేసే రోజు వచ్చేసింది. दूसरे किसको नहीं देखना, सी फादर, सी ब्रह्मा, सी బ్రహ్మ మదర్. వేరే ఎవరిని చూడద్దు, తల్లి తండ్రిని మాత్రం చూడండి చాలు.
दूसरे करे या न करे, करेंगे तो सभी फिर भी उनके प्रति भी रहम భావ్ రకన. ఎవరిని చూడద్దు, వీళ్ళు చేసినారా లేదా, వాళ్ళు చేశారా లేదా. చేస్తారు తర్వాత అయితే అందరిపైన దయా భావన పెట్టుకోండి. వీక్గా ఉండే వాళ్ళపైన దయా భావన పెట్టుకోండి. कमज़ोर को शुभ भावना का बल देना, कमज़ोरी नहीं देखना. వీక్గా ఉండే వాళ్ళపైన శుభ భావన పెట్టుకోండి, వాళ్ళ వీక్నెస్ను చూడొద్దు. ऐसी आत्माओं को अपनी हिम्मत के हाथ से उठाना, ऊंचा करना. ఇట్లా వీక్గా ఉండే ఆత్మలకు మన ధైర్యాన్ని సహయోగం ఇచ్చి చేయి ఇచ్చి వాళ్ళని పైన ఎక్కించాలి. हिम्मत का हाथ सदा स्वयं प्रति और सर्व के प्रति बढ़ाते रहना. ధైర్యాన్ని హస్తం స్వయం కోసరం వేరే వాళ్ళ కోసరం పెంచాలి. हिम्मत का हाथ बाप की मदद का, निस्वार्थ पुरुषार्थ में पहले मैं, निस्वार्थ पुरुषार्थ, स्वार्थ का पुरुषार्थ नहीं, निस्वार्थ पुरुषार्थ. इसमें जो ओटे सो वो ब्रह्मा बाप समान. అంటే ధైర్యంగా శక్తిశాలి కావాలి. మన ధైర్యంగా ఒక చేయితే బాబా మనకు సహయోగం ఇస్తారు. ధైర్యాన్ని చేయి చాలా శక్తిశాలిగా ఉంటుంది. బాబా వరదానం కూడా ఇస్తారు. హిమ్మత్ ఒక అడుగు హిమ్మత్ అంటే ధైర్యం పెట్టుకుంటే 1000 అడుగులు బాబా సహయోగం ఇస్తారు. నిస్వార్థ పురుషార్థి, మొదట్లో నేను నిస్వార్థంగా నేను పురుషార్థం చేయాలి, స్వార్థ పురుషార్థం కాదు. నిస్వార్థ పురుషార్థం ఎవరు చేస్తారు దీంట్లో, వాళ్ళు బ్రహ్మ బాబా సమానంగా అయిపోతారు. ब्रह्म बाप से तो प्यार है ना, तभी तो ब्रह्मा कुमार कुमारियाँ कहलाते हो. जब चैलेंज करते हो कि सेकंड में जीवन मुक्ति का वर्षा ले लो तो अभी सभी सेकंड में अपने को मुक्त करने का अटेंशन दो. అంటే బ్రహ్మ బాబా పైన అందరి ప్రీతి ఉంది కదా, అందుకే బ్రహ్మ కుమారి అని చెప్పుకుంటారు. సో ఇప్పుడు ఛాలెంజ్ చేయాలి సెకండ్లో జీవన్ముక్తి ఆస్తి తీసుకునేదానికి. సెకండ్లో జీవన్ముక్తి ఆస్తి అంటే ముక్తి కూడా సెకండ్లో అయ్యేదానికి అటెన్షన్ ఇవ్వాలి. అంటే ఈ ఆకర్షణ నుంచి ముక్తి కావాలి, సర్వసాధన అనే ఆకర్షణ నుంచి. अभी समय को समीप लाना है. आपके संपूर्णता की समीपता श्रेष्ठ समय को समीप लाएगा. ఇప్పుడు సమయాన్ని సమీపంలో తీసుకురావాలంటే మన సంపూర్ణత, మన ఎంతెంత సంపూర్ణత దగ్గర వస్తాం, అంతంత సమయం మనం దగ్గరగా తీసుకొస్తాం. మాలిక్ హోనా, రాజా హోనా, స్వరాజ్య అధికారి హో तो ఆర్డర్ కరు. మాలిక్గా ఉన్నాను కదా మనం, స్వరాజ్య అధికారి అయింది, అందువల్ల ఆర్డర్ చేయండి. రాజా ఆర్డర్తోనే అన్నిటిని నడిపిస్తాడు. మరి ఇట్లా చెప్పకూడదు, ఏం చెప్పకూడదు, ఏ నై కారణ ఏ కారణ బస్ ఆర్డర్. అంటే ఆత్మ అయ్యేసి ఆత్మ రాజ్య అయ్యి కర్మేంద్రియాలకు సరి మనస్సు బుద్ధి సంస్కారానికి కానీ ఆర్డర్ ఇవ్వండి, ఇట్లా చేయొద్దు అని. ఇప్పుడు చూసుకోండి, మనసుదే ముఖ్య మంత్రి, దానికి ఫస్ట్ ఆర్డర్తో నడిపించండి మనసునే. तो हे राजा, अपने मन मंत्री को सेकंड में ऑर्डर कर अशरीरी विदेही स्थिति में स्थित कर सकते हो. బాబా ఆత్మని అడుగుతారు, హే రాజా, నువ్వు నీ మనసు రూపీ మంత్రిని సెకండ్లో ఆర్డర్ ఇచ్చి అశరీరి విదేహీ స్థితిలో ఉండేదానికి ఆర్డర్ ఇచ్చి చేసానికి అవుతుందా? కరో ఆర్డర్ సెకండ్ మీ బస్, ఒక్క సెకండ్లో ఆర్డర్ ఇచ్చి దాన్ని ఆ స్థితిలో పెట్టుకోండి మనసుని. ఏ స్థితి మనకు కావాలనో ఆ స్థితిలో. అచ్చా, सदा लवलीन और लकी आत्माओं को बाप दादा द्वारा प्राप्त हुई सर्व प्राप्तियों की अनुभवी आत्माओं को स्वराज्य अधिकारी बन
अधिकार द्वारा स्वराज्य करने वाली शक्तिशाली आत्माओं को सदा जीवन मुक्त स्थिति के अनुभवी हाईएस्ट आत्माओं को भाग्य विधाता द्वारा श्रेष्ठ भाग्य की लकीर द्वारा लकीस्ट आत्माओं को सदा पवित्रता की दृष्टि वृत्ति द्वारा स्व परिवर्तन विश्व परिवर्तन करने वाली होलिएस्ट आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. సో ఈ విధంగా సదా ప్రీతిలో లీనమైపోయి చాలా అదృష్టం ఉండే ఆత్మ బాప్ దాదా ద్వారా ప్రాప్తి అయిన సర్వ ప్రాప్తిని అనుభవం చేసే ఆత్మలకు స్వరాజ్య అధికారి అయ్యేసి అధికారం ద్వారా స్వరాజ్యం చేసేవాళ్ళు శక్తిశాలి ఆత్మలకు సదా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే హయ్యెస్ట్ శ్రేష్టాది శ్రేష్టాత్మలకు భాగ్య విధాత ద్వారా శ్రేష్ట భాగ్యాన్ని అదృష్టం ద్వారా అదృష్టశాలి ఆత్మలకు సదా పవిత్ర దృష్టి వృత్తి ద్వారా స్వపరివర్తన్ మరియు విశ్వ పరివర్తన్ చేసే పరం పవిత్ర ఆత్మలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తారు. తర్వాత వరదానం. सफल करने की विधि से सफलता का वरदान प्राप्त करने वाले वरदानी मूर्त भव. అంటే మనం ప్రతిదీ సఫల్ అంటే యూస్ చేసే అన్ని భావకార్యార్థంగా యూస్ చేసే విధానం ఆధారంతో సఫలతాది వరదానం ప్రాప్తి చేసుకునే వాళ్ళు వరదాని మూర్త ఆత్మాభావ. అంటే संगम युग पर आप बच्चों को वर्षा भी है तो वरदान भी है. सफल करो और सफलता को पाओ. सफल करना बीज और सफलता पाना फल. ఈ సంగం యుగంలో మన అందరికి బాబా ఆస్తి కూడా ఇస్తారంటే వరదానం కూడా ఏమంటే సఫల్ చేయండి అంటే అన్ని బాబా కార్యార్థ యూజ్ చేయండి, మరి సఫలత ప్రాప్తి చేసుకోండి. బాబా కార్యార్థంగా యూజ్ చేసేది అంటే బీజం వేసేది, దాని రిజల్ట్ సఫలత ఫలం. అగర్ బీజ్ అచ్చా హై తో ఫల్ నహీ మిలే ఏ హో నహీ సక్తా హై. బీజం చాలా బాగుంటాయి, దాని ఫలం దొరకలేదు అని చెప్పేదానికి లేదు, గ్యారెంటీ దొరుకుతుంది. తో జైసే దూసరోं को कहते हो कि समय संकल्प संपत्ति सब सफल कर. ఇట్లా మనం వేరే వాళ్ళకి చెప్తాం, సమయాన్ని సఫల్ చేయండి, సంకల్పం సఫల్ చేయండి, సంపత్తిని కూడా సఫల్ చేయండి. అంటే ఈ మూడింటినే బాబా కార్యార్థ యూజ్ చేయండి అని చెప్తామా లేదా శుభ కార్యానికి. तो ऐसे अपनी सर्व खजानों की लिस्ट को चेक करो कि कौन सा खजाना सफल हुआ और कौन सा व्यर्थ गया. అట్లనే మన సర్వ ఖజానాలని లిస్ట్ మన దగ్గర ఏమేమి ఉందో అని చెక్ చేసుకోండి. ఏదేది ఖజానా మనం బాబా కార్యార్థ యూజ్ చేసాం, ఏదైతే వ్యర్థమైంది ఎట్లా అని. సఫల్ కర్తే రహో తో సర్వ ఖజానోं से సంపన్న వరదాని మూర్త్ బన్ జాయేంగే. అన్నిటిన ప్రయోగం చేస్తూ ఉంటే సర్వ ఖజానాలు సంపన్న వరదాని మూర్త్ అయిపోతాం మనం. स्लोगन. परमात्मा अवार्ड लेने के लिए व्यर्थ और नेगेटिव को अवॉइड करो. అంటే పరమాత్మ దగ్గర ఉండి మన అవార్డు తీసుకోవాలంటే వ్యర్థ మరి నెగటివ్ని అవాయిడ్ చేయాలి, అప్పుడు అవార్డు దొరుకుతుంది మనకు. ఓం శాంతి. ప్రభు మిలనంలోనే మగ్నమయ్యే
సంపూర్ణతే సమీపంగా చేరువయ్యేలే ప్రభు మిలనంలోనే. ఉన్నతోన్నతుడే భగవంతుడే మనవారయ్యేలే ఇదే మన భాగ్యమే. పిల్లలందరినీ ఉన్నతంగా తన సమానం చేసే బాబా చేసే మన దృష్టి వృత్తియే శ్రేష్ఠ స్వరూపంగా పరివర్తనయ్యే సంపూర్ణతే సమీపంగా చేరువయ్యేలే ప్రభు మిలనంలోనే మగ్నమయ్యేలే సంపూర్ణతే సమీపంగా చేరువయ్యేలే ప్రభు మిలనంలోనే. పవిత్రతయే మన శక్తియే ఉన్నతమే సదా మహోన్నతమే. విశ్వమంతటిని పావనంగా మార్చే కర్తవ్యమే మనదేలే. సుఖ శాంతి ఖజానాలే సమృద్ధిగా మనకే లభించేలే సంపూర్ణతే సమీపంగా చేరువయ్యేలే ప్రభు మిలనంలోనే మగ్నమయ్యేలే సంపూర్ణతే సమీపంగా చేరువయ్యేలే ప్రభు మిలనంలోనే. సంపూర్ణతా झंडाए हृदయంలో సదా రెపరెపలాడే. ప్రత్యక్షత శుభ సమయమే సంపూర్ణతతో